హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు ప్రసాద్ ఆటోమొబైల్ వీక్లీ ఆటో అప్డేట్స్ ఎపిసోడ్ 2 కి అందరికి స్వాగతం. ఈ రోజు నాతో పాటు విజార్డ్ కూడా ఉన్నాడు. బైకులకు సంబంధించి మొత్తం విజార్డ్ ఎక్కువ చూస్తూ ఉంటాడు, మీరు వీడియోలు కూడా చూస్తూ ఉంటారు. రీసెంట్ గా ఓలా ఈవెంట్ కూడా వెళ్ళాడు, ఓలా సంకల్ప్ అని చెప్పేసి. దాని మీద ఒక వీడియో చేశాడు అండ్ దాంతో పాటు ఒక షార్ట్ వీడియో కూడా చేశాడు. దానికి ఎందుకు కామెంట్ సెక్షన్లో అందరూ పచ్చిబూతులు తిడుతున్నారు. పాపం వీని కాదు, ఓలాని. ఎందుకంటే ఓలా సర్వీస్ గురించి చాలా మంది కంప్లైంట్ అయితే చేస్తూ ఉన్నారు. ఓలా గురించి మొత్తం విజార్డ్ చెప్తాడు. అసలు ఆ ఈవెంట్లో ఏం జరిగింది, ఫ్యూచర్లో ఏమైనా సర్వీస్ వాళ్ళు ఇంప్రూవ్ చేస్తారా లేదా చెప్పు. అసలు ఈవెంట్లో ఏం జరిగిందంటే వీళ్ళ బ్యాటరీస్ని డిజైన్ చేశారు. యాక్చువల్గా వీళ్ళ బ్యాటరీస్ అంటే ఆల్రెడీ Gen 3లో ఒక బ్యాటరీ డిజైన్ చేశారు. అని కాకుండా కొత్త బ్యాటరీస్ ఒక 2 బ్యాటరీస్ తీసుకొచ్చారు. వాటిని ఏంటంటే వీళ్ళు 2 వీలర్కి 3 వీలర్కి అండ్ 4 వీలర్కి కూడా తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నారు అనమాట. మనం ఏంటంటే దీంట్లో నేను ప్యూర్లీ ఇన్నోవేషన్స్ గురించే మాట్లాడాను. నేను వాళ్ళ యొక్క సర్వీస్ గురించి మాకు అంత మాట్లాడే ఛాన్స్ రాలేదు. యాక్చువల్లీ నేను సర్వీస్ గురించి మాట్లాడాలని అనుకున్నాను, ఎందుకంటే సర్వీస్ ఇష్యూ ఉంది. మా టీంలో కూడా ఒక అబ్బాయి వాడుతున్నాడు, తనకు కూడా సర్వీస్ ఇష్యూ ఫేస్ చేశాడు. ఇంకా అది రిజాల్వ్ కూడా కాలేదు. సర్వీస్ విషయంలో మేమైతే సజెస్ట్ చేయము ఓలాని ఎప్పుడు. బట్ నీ ఇన్నోవేషన్ పరంగా అయితే కొత్తగా ఉన్నాయి ఈ ఇన్నోవేషన్స్ అయితే. ఇప్పుడు చూడండి, ఓలా డైమండ్ హెడ్ అని రిలీజ్ చేశారు. అదైతే ఫాస్టెస్ట్ బైక్, ఫ్యూచరిస్టిక్ బైక్, కొత్త హబ్ సెంటర్ టెక్నాలజీ తీసుకొచ్చారు. ఇది చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అండ్ ఓలా సోలో అనేది కూడా ఒకటి, ఇప్పుడు సెల్ఫ్ బ్యాలెన్సింగ్ ఆటోనమస్ బైక్ అంటే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటుంది కదా. సో కొత్తగా ఉందని మనం ఇన్నోవేషన్ పరంగా చూడండి. అంటే ఓలా ఇన్నోవేషన్స్ మాత్రం అదిరిపోయినాయి, సర్వీస్ మాత్రం బ్యాక్ ఉంది. సో ఇన్నోవేషన్స్తో పాటు సర్వీస్ కూడా బ్యాలెన్స్ చేసుకుంటే ముందుకెళ్తుంది. లేకపోతే మాత్రం సర్వీస్ డౌన్ ఉందనుకోండి, వెనక్కి వస్తూనే ఉంటుంది వీళ్ళు ఎన్ని ఇన్నోవేషన్స్ చేసినా కానీ. నెక్స్ట్ మనకి మహీంద్రా నుంచి మహీంద్రా BE6 చాలా మంది ఫేవరెట్ ఈవీ. ఇది నార్మల్ కొనాలంటే మనకి 29 లక్షలు అట్లా ఉంటుంది టాప్ మోడల్. ఇప్పుడు దీనిలో ఒక స్పెషల్ ఎడిషన్ తీసుకొని వస్తున్నారు వీళ్ళు. DC Comics తో పార్ట్నర్షిప్ తీసుకొని బ్యాట్మ్యాన్ ఎడిషన్ తీసుకొని వస్తున్నారు. దీనిలో చాలా బాగుంది కార్ చూడడానికి. బ్యాట్మ్యాన్ అంటే మనకు గుర్తొచ్చేది బ్లాక్ థీమ్ కాబట్టి మోస్ట్లీ బ్లాక్ కలర్ లో ఉంది. లోపల థీమ్ కూడా బ్లాక్ అండ్ గోల్డ్ ఉంది. ఎక్కడ చూసినా మీకు బ్యాట్మ్యాన్ లోగోలు కనిపిస్తా ఉన్నాయి. అండ్ ఈవెన్ పడల్ ల్యాంప్స్ కూడా బ్యాట్మ్యాన్ లోగో కనిపిస్తుంది. రూఫ్ లైటింగ్ కూడా బ్యాట్మ్యాన్ లోగో కనిపిస్తా ఉంది. ఇలా చాలా చేంజెస్ చేశారు, కాస్మోటిక్ చేంజెస్ కొన్ని చేశారు. అండ్ ప్రైస్ వచ్చేసరికి ఒక 70,000 రూపాయలు ఎక్కువ పెట్టారు నార్మల్ ఎడిషన్ తో కంపేర్ చేస్తే. కాకపోతే ఇవి లిమిటెడ్ ఎడిషన్ అనమాట, 300 మాత్రమే తయారు చేస్తున్నారు. ఆగస్టు 14వ తారీఖు వీటిని డిస్ప్లేకి తీసుకొని వచ్చారు. ఆగస్టు 23వ తారీఖు నుంచి వీళ్ళు ప్రీ బుకింగ్స్ తీసుకుంటున్నారు. ఓన్లీ 300 కార్స్ మాత్రం ప్రీ బుకింగ్ తీసుకుంటున్నారు. లిమిటెడ్ ఎడిషన్ కాబట్టి లిమిటెడ్ బ్యాడ్జింగ్ కూడా ఉంటుంది. మీ కార్ 300 కార్లలో ఎన్నో కార్ కూడా అక్కడ మీకు బ్యాడ్జ్ లో కనిపిస్తూ ఉంటుంది. అండ్ ఇప్పుడు దీని మీద ఇంట్రెస్ట్ ఎక్కువ చూపిస్తున్నారు. ఇవి సెప్టెంబర్ 20వ తారీఖు నుంచి సేల్కి తీసుకొని వస్తున్నారు. ఈ ఇంట్రెస్ట్ ఎక్కువ చూపిస్తున్నారు కాబట్టి వీటి పెంచారనమాట. ఓన్లీ 300 కాకుండా దీన్ని ఇప్పుడు 999 తయారు చేస్తున్నారు. 1000 కార్ల వరకు ఇవి తయారు చేస్తున్నారు. అంతే, అంతమించి ఎక్కువ తయారు చేయరు. ఇంకా ఒకవేళ మీరు ఇంట్రెస్ట్ కంటిన్యూ చేస్తే డబ్బులు ఎవరికి కాదనుకుంటారు చెప్పండి, ఇంకా పెంచుకుంటూ పోతారు అనమాట. దీంతో పాటు మహీంద్రా ఫ్యూచర్ ఏదైతే ప్రాజెక్ట్స్ తీసుకొని రాబోతున్నారు వాటన్నిటిని డిస్ప్లే కూడా తీసుకొని వచ్చింది. ఇవి దీనికి సంబంధించి షార్ట్ వీడియో కూడా చేశాను, చాలా మంది షార్ట్ వీడియో చూశారు, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేశారు. అండ్ దీనిలో కార్లు బాగున్నాయి చూడడానికి. అన్ని సబ్ 4 మీటర్ కిందకే వస్తాయి. ఇవన్నీ అన్ని 20 లక్షల రూపాయల లోపే వస్తాయి ఫ్యూచర్లో. అండ్ వీటి ఇంటీరియర్స్ కూడా కొద్దిగా ఫ్యూచరిస్టిక్ అయితే ఉన్నాయి. వీటిలో మొత్తం 4 మోడల్స్ ఉన్నాయి. విజన్ S, విజన్ T, విజన్ SXT అండ్ విజన్ X. విజన్ S ఏదైతే మీరు చూస్తున్నారు స్క్రీన్ మీద, ఇది బేబీ డిఫెండర్ అనమాట. మీకు రైట్ సైడ్ రూఫ్ ల్యాడర్ కూడా ఉంటుంది. మొత్తం డిఫెండర్ థీమ్ లో దీన్ని డిజైన్ చేశారు. విజన్ T వచ్చేసరికి హమ్మర్ డిజైన్ లో అయితే కనిపిస్తుంది. అండ్ దీనిలోనే SXT ఉంటుంది. SXT అంటే ఇది పికప్ ట్రక్ లాగా అనమాట. ఫైనల్ గా విజన్ X వచ్చేసరికి ఫ్యామిలీ SUV, సబ్ 4 మీటర్ కేటగిరీ కిందకి వస్తుంది. నార్మల్ ఇది ప్రాపర్ SUV. మనకి బ్రీజా కానీ నెక్సాన్ కానీ ఇట్లాంటి వాటి కాంపిటీటర్గా వీళ్ళు తీసుకొని వస్తున్నారు. ఈ ప్రాజెక్ట్స్ అన్ని వీళ్ళు ఫ్యూచర్లో తీసుకొని వస్తారు. ఫస్ట్ వచ్చేసరికి మీకు ఏదైతే బేబీ డిఫెండర్ కనిపిస్తుందో విజన్ S, ఇది మాత్రం ఫస్ట్ 2027 ఎర్లీ తీసుకొస్తామని చెప్తున్నారు. మిగతా కొద్దిగా లేట్ అయితే అవ్వచ్చు. కార్లన్నీ NUIQ మాడ్యులర్ మోనోకాక్ ప్లాట్ఫామ్ మీద బిల్డ్ అయినవే. సో ఈ ప్లాట్ఫామ్ ప్రత్యేకత ఏంటంటే ఇది మీకు బోత్ రైట్ అండ్ లెఫ్ట్ హ్యాండ్ డ్రైవింగ్కి ఉపయోగపడుతుంది. అంటే ఈ కార్స్ని మహీంద్రా ఇంటర్నేషనల్ కూడా ఎక్స్పోర్ట్ చేయబోతుంది. అండ్ దాంతోపాటు అన్ని ఆప్షన్స్కి ఇది యూజ్ అవుతుంది. లైక్ IC ఇంజన్ అని పెట్టుకోవచ్చు, లేకపోతే EV, హైబ్రిడ్ కానీ ఎవ్రీథింగ్ అన్నిటికీ ఇది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ మారుతి సుజుకి ఫ్రాన్స్. ఎవ్రీ మంత్ మనం బెస్ట్ సెల్లింగ్ కార్స్ లిస్ట్ చెప్తుంటాం కదా, దానిలో ఫ్రాన్స్ ఖచ్చితంగా అయితే ఉంటుంది. ఈ కార్ని 28 నెలల్లోనే వీళ్ళు 5 లక్షల వరకు తయారు చేశారు 28 monthsలో. సో ఇది ఫాస్టెస్ట్ అనమాట. ఇంత తక్కువ నెలల్లో ఇన్ని కార్లు ఎప్పుడు తయారు చేయలేదు అనమాట. అండ్ ఈ కార్లు ఇండియాలోనే కాదు బయట కూడా ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు. వీళ్ళు జపాన్కి ఎక్కువ ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు, మిడిల్ ఈస్ట్, ఆఫ్రికాకి, లాటిన్ అమెరికా ఇట్లాంటి కంట్రీస్ కూడా దీన్ని ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ వచ్చేసరికి BYD నుంచి. BYD వాళ్ళకు ఓన్గా ఒక రేస్ ట్రాక్ అయితే తయారు చేసుకున్నారు చైనాలో. అండ్ వాళ్ళు కార్లు ఏదైతే టెస్టింగ్ చేయాలనుకుంటే అవన్నీ దానిలో చేస్తారు. దాని గురించి విజార్డ్ మీకు చెప్తాడు. BYD ఒక ఆల్ టెరెన్ రేస్ ట్రాక్ సర్క్యూట్ ని ఒక డిజైన్ చేసింది. ఇది చైనాలో ఉంది. దీని ప్రత్యేకతలు ఏంటంటే దీంట్లో అన్నీ ఉన్నాయి. వాటర్ వేడింగ్ కెపాసిటీ టెస్ట్ చేయగలిగే సర్క్యూట్ కానీ, వీళ్ళ దగ్గర అల్క్సా డెజర్ట్ అని ఉంటుంది. ఆ డెజర్ట్ ని మిమిక్ చేసి
అక్కడ 28 degrees ఎలివేషన్లో ఈ డెజర్ట్ శాండ్ డ్యూన్ టెరైన్ ని క్రియేట్ చేశారు. ఇది కూడా చాలా బాగుంది. అండ్ ఇంకా చెప్పాలంటే ఆఫ్ రోడ్ సర్క్యూట్ కూడా డిజైన్ చేశారు. ఇవన్నీ కలిపి ఒకటే ట్రాక్ మీద ఉంటాయి అనమాట. అండ్ వీళ్ళు రకరకాల కార్స్ ని ఇక్కడ టెస్ట్ చేయడానికి ఈ ట్రాక్ అయితే రూపొందించినట్టు చెప్తున్నారు. దీనిలో మెయిన్ రేస్ ట్రాక్ ఏదైతే ఉందో అది 1.7 kilometers విత్ 9 curves తో ఉంది. ఈ వాటర్ వెయిడింగ్ కెపాసిటీ కూడా 1.4 meters వరకు ఉంది. ఇది వరల్డ్ లోనే హైయెస్ట్ అండ్ లార్జెస్ట్ డ్యూన్ ఫెసిలిటీ ట్రాక్ గా అని చెప్తున్నారు. నెక్స్ట్ న్యూస్ చూసుకుంటే కొత్తగా ఏథర్ కమ్యూనిటీ డే అనేది August 30th జరగబోతుంది. దానికి కూడా విజార్డ్ వెళ్ళబోతున్నాడు. విజార్డ్ చాలా బిజీ పర్సన్ అయిపోయాడు. రీసెంట్ గా ఓలా ఈవెంట్ కి వెళ్ళాడు బెంగళూరులో. ఇప్పుడు ఏతర్ ఈవెంట్ కూడా 30వ తారీఖు వెళ్ళబోతున్నాడు. విజార్డ్ అసలు దొరకడు ఇంకా. కంగ్రాచులేషన్స్ విజార్డ్. థ్యాంక్ యూ అంటే మీరు పట్ట కూడా ఒక ఇంచు ముందుకు వస్తుంది. ఈ ఏథర్ కమ్యూనిటీ డేలో వీళ్ళు ఒక కొత్త ప్లాట్ఫామ్ తీసుకురాబోతున్నారు. అదే EL ప్లాట్ఫామ్ అనేసి. ఇప్పటిదాకా 450 కానీ అండ్ రిజ్జా అని వీళ్ళ దగ్గర నుంచి వచ్చిన బైక్స్ ఉన్నాయి కదా, అవైతే సేమ్ ఒకే ప్లాట్ఫామ్ని షేర్ చేసుకున్నాయి. ఇప్పుడు కొత్త ప్లాట్ఫామ్ అయితే తీసుకురాబోతున్నారు EL అని. అండ్ ఈ దీంట్లో ఏంటంటే ఈ కొత్త ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బైక్స్ రాబోతున్నాయి అనేసి, ఇది లో కాస్ట్లో ఉండబోతుంది అనేసి చెప్తున్నారు. చూద్దాం, ఇంకా ఏథర్ కమ్యూనిటీకి వెళ్తాం కదా, అక్కడ చూద్దాం. 30వ తారీఖు దీని గురించి కంప్లీట్ డీటెయిల్స్ తెలుస్తాయి. ఈ EL ప్లాట్ఫామ్ ఎలా ఉంటుంది ఏథర్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసరికి NHAI రీసెంట్ గా 3,000 రూపాయలు పెట్టి ఈ ఇయర్ పాస్ తీసుకొచ్చింది కదా ఫాస్ట్ ట్యాగ్ కి. దానికి విపరీతమైన స్పందన వచ్చింది. 4 రోజుల్లోనే దగ్గర 5 లక్షల మంది ఈ ఫాస్ట్ ట్యాగ్ ఇయర్ పాస్ అయితే తీసుకున్నారు. ముఖ్యంగా కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు ఇక్కడ ఎక్కువ మంది పాస్లు అయితే తీసుకున్నారు. మీరు ఎవరైనా తీసుకున్నారు ఇయర్ పాస్ తీసుకుంటే మీకు ఎలా ఉంది ఎక్స్పీరియన్స్ కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. కాకపోతే రోడ్స్ కూడా వీళ్ళు తీసుకుంటున్నారు కానీ డబ్బులు నీట్గా చేస్తే బెటర్ అనమాట. చాలా వరకు ఈ టోల్స్ వసూలు చేసే రోడ్స్ కూడా సరిగ్గా ఉండట్లేదు. రీసెంట్గా కేరళలో కూడా ఒక అతను నిరసన వ్యక్తం చేశాడు. టోల్ కట్టకుండా 9.5 hours అక్కడ వెయిట్ చేశాడు. 9 గంటల పైన వెయిట్ చేశాడు. నేను కట్టను, రోడ్డు బాగాలేదని చెప్పేసి. ఇంకేం చేయలేక వాళ్ళు అతన్ని వదిలేశారు కట్టకుండానే. సో ఇట్లా పబ్లిక్ నిరసన వ్యక్తం చేస్తారనమాట, రోడ్లు బాగాలేకపోతే ఎందుకు డబ్బులు కట్టాలని చెప్పేసి. సో వాటి మీద కూడా ఫోకస్ చేస్తే మంచిది. నెక్స్ట్ వచ్చేసరికి టెస్లా నుంచి టెస్లా 6-seater మోడల్ తీసుకొని వస్తుంది. చైనాలో దీన్ని తీసుకొని వస్తున్నారు. మోడల్ వైలో. మోడల్ వై ఆల్రెడీ ఉంది. మోడల్ YL అని చెప్పేసి తీసుకొని వస్తున్నారు. దీని లెంత్ ఆల్మోస్ట్ 5 meter అయితే ఉంటుంది. వీల్ బేస్ వచ్చేసరికి 3 meter వరకు ఉంటుంది. లోపల సీటింగ్ చూస్తే మొత్తం 3 rows లో మొత్తం ఇద్దరిద్దరుగా కూర్చోవచ్చు. మొత్తం 6 అయితే కూర్చోవచ్చు. 6-seater వెహికల్ ఇది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి హీరో గ్లామర్ X125. ఇది లాస్ట్ టైం న్యూస్ లో కూడా కవర్ చేసాం. స్పై అయింది, క్రూజ్ కంట్రోల్ తో వస్తుంది అనేసి. ఇప్పుడు వచ్చేసి అది లాంచ్ అయింది అనమాట వెహికల్. ఇది 2 వేరియేషన్స్ లో లాంచ్ అయింది. ఒక డ్రమ్, ఒక డిస్క్. డ్రమ్ మోడల్ చూసుకుంటే 90,000 ఎక్స్-షోరూమ్ ప్రైస్ వరకు ఉంది. అండ్ డిస్క్ వర్షన్ వచ్చేసి ₹1,00,000 దాకా ఉంది. అండ్ దీంట్లో మెయిన్ గా వీళ్ళు హైలైట్ చేస్తుంది ఈ సెగ్మెంట్ లో 125 సెగ్మెంట్ లో రైట్ బై వర్ టెక్నాలజీని తీసుకొచ్చామని చెప్తున్నారు. క్రూజ్ కంట్రోల్ తీసుకొచ్చామని చెప్తున్నారు. అండ్ దీనిలో బెస్ట్ అనిపించింది నాకు పానిక్ బ్రేకింగ్ సిస్టమ్ అనేది తీసుకొచ్చారు. ఇది ఏంటంటే జస్ట్ మనం సడన్ గా బ్రేక్ వేసామంటే ఒక్కసారిగా అన్ని లైట్స్ ఆన్ అయిపోయి హజార్డ్ లైట్ టైప్ లో ఆన్ అవుతుంది అనమాట. వెనకొచ్చే వాళ్ళకి ఒక సిగ్నల్ టైప్ లో ఇస్తుంది. సో ఇది చాలా బాగా అనిపించింది ఈ ఫీచర్. మెయిన్ గా దీంట్లో ఇంకొక ఫీచర్ ని హైలైట్ చేస్తున్నారు. LCD డిస్ప్లే తీసుకొచ్చారు. డిస్ప్లే వచ్చేసి కలర్డ్ LCD డిస్ప్లే తో వస్తుంది. అండ్ టర్న్ బై టర్న్ నావిగేషన్, బ్లూటూత్ కనెక్టివ్ ఫీచర్స్ కూడా ఉంటుంది. ఇంజన్ విషయానికి వస్తే 124.7 cc సింగిల్ సిలిండర్ ఇంజన్ ఇది. పవర్ విషయానికి వస్తే 11.4 bhp పవర్ ఉంటుంది. టార్క్ విషయానికి వస్తే 10.5 Nm టార్క్ తో వస్తుంది. అండ్ ఫైనల్ అప్డేట్ వచ్చేసరికి కార్ GSTs గురించి. దీని గురించి ఒక షార్ట్ వీడియో చేస్తాను. చాలా మంది చూసారు దాన్ని. ఆల్మోస్ట్ 2 million రీల్ కూడా చూసారు. అండ్ చాలా మంది ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూస్తున్నారు కానీ ఫాలో అవ్వట్లేదు. మన ఇన్స్టాగ్రామ్ సపరేట్గా పేజ్ క్రియేట్ చేసాం, ప్రసాద్ ఆటోమొబైల్ అని చెప్పేసి. అది కూడా ఫాలో అవ్వండి. అక్కడ మీకు రీల్స్ అయితే వస్తూ ఉంటాయి, ఇక్కడ షార్ట్స్ కూడా వస్తూ ఉంటాయి. ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. ఇంకా మనం 20,000 సబ్స్క్రైబర్స్కి దూరంలో ఉన్నాం, 5 lakhsకి. అండ్ ఇంకా కార్ GSTని ఇప్పుడు తగ్గించబోతున్నారు. నెక్స్ట్ 2 monthsలో బిల్లు కూడా పెట్టారు. ఇది అప్రూవ్ అయితే మాత్రం మీకు నెక్స్ట్ 2 monthsలో కార్ రేట్స్ అయితే తగ్గుతాయి. 1.2 లీటర్ కంటే తక్కువ ఇంజన్స్ అనుకోండి, వాటి మీద ఇంతకుముందు మొత్తం అన్ని కలుపుకొని GST సెస్ కలుపుకొని 29% దాకా ఉండేది. ఇప్పుడు దాన్ని 18% దాకా వస్తుంది. అంటే ఆల్మోస్ట్ 11% తగ్గుతుంది. ఒకవేళ ఇంజన్ కెపాసిటీ 1.2 లీటర్ నుంచి 1.5 లీటర్ మధ్యలో ఉందనుకోండి, ఇంతకుముందు మనకి 43% ఉండేది మొత్తం ఓవరాల్ సెస్ GST అన్ని కలుపుకొని. ఇప్పుడు ఓన్లీ దాంట్లో 3% మాత్రం తగ్గిస్తున్నారు, 40%కి వస్తుంది. ఇక్కడ మనకి ఏం పెద్ద ఆదాయం లేదు. అండ్ టాప్ ఏదైతే మనకి లగ్జరీ కార్స్ ఉన్నాయో, లగ్జరీ కార్స్ విషయానికి వస్తే మాత్రం అంటే 1.5 లీటర్ అబోవ్ ఇంజన్స్ ఉంటాయి కదా CC. సో వాటి మీద మాత్రం కొద్దిగా 10% వరకు మీకు తగ్గొచ్చు. ఇది నార్మల్గా అయితే 50% దాకా ఉంటుంది సెస్ GST అన్ని కలుపుకొని. ఇప్పుడు దాన్ని 40% చేయబోతున్నారు, అంటే 10% తగ్గుతుంది. లగ్జరీ వెహికల్స్ మీద 10%, 1.2 లీటర్ బిలో మీద 11% వరకు తగ్గుతుంది. అండ్ 1.2 to 5 లీటర్ మధ్యలో 3% వరకు తగ్గుతుంది. సో ఒకవేళ మీరు కార్స్ కొనాలనుకుంటే ఒక 2 months వెయిట్ చేయండి. ఈ బిల్లు కానీ కొద్దిగా పాస్ అయిందనుకోండి, కార్ రేట్స్లో మీకు ₹1,00,00,000 కార్ కొనాలనుకుంటే దగ్గర మీకు 10 లక్షల వరకు సేవ్ అవుతుంది. 9 to 10 lakhs సేవ్ అవుతుంది. ఇది మరి ఎంత తొందరగా తీసుకొస్తారో చూడాలి. గవర్నమెంట్ కొద్దిగా
నేను తొందరగా తీసుకొని వీళ్ళు ప్లానింగ్ దివాళీ వరకు చేయాలని చెప్పేసి చూద్దాం దివాళీకి తగ్గుతాం కార్ రేట్లు. ఇవి ఫ్రెండ్స్ ఈ వీక్ ఉన్న ఆటో అప్డేట్స్ అయితే. మీకు నచ్చింది అనుకుంటున్న వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి. వెళ్ళే ముందు మళ్ళీ మనం నెక్స్ట్ వీడియో అప్లోడ్ సెలవు. బాయ్.